నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రైతులు, మహిళా సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలంగాణ గవర్నమెంట్ సంవత్సర పాలన జరిగింది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి సంవత్సరం అవుతుంది. మన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఏమేమి పథకాలు అమలైనయో కొంత చెప్తా అందరికి. ఫస్ట్ 6 గ్యారెంటీల మహిళలకు ఫ్రీ బస్సు, మళ్ళీ 200 యూనిట్ల వరకు జీరో బిల్లు, మన 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ హాస్పిటల్లకు పోతే, మన 2 లక్షల వరకు రుణమాఫీ రైతులకు, మన 500 సిలిండర్, 500 సిలిండర్, మన సన్నపట్లకు 500 బోనస్. అట్లాగే మన బుస్సాపూర్కు మన సునీలన్న చొరవతో నేను ఒక మాట చెప్పగానే 10 లక్షల సీసీ రోడ్ కూడా మనకు శాంక్షన్ చేశాడు. మన వర్క్ కూడా కంప్లీట్ చేసినాం. మరి అట్లనే ఇంకోటి మన టీఆర్ఎస్ వాళ్ళు చెయ్యక మన యాదవ సంఘ బిల్డింగ్ని వాళ్ళు హామీలు ఇచ్చిరు కానీ వాళ్ళు వదిలేస్తే మన యాదవ సంఘం పెద్ద అక్కడికి వస్తే నేను ప్రతి ఒక్క అధికారికి మాట్లాడి సునీలన్నకు మాట్లాడి మన యాదవ సంఘం కూడా 4,60,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ సంవత్సరం పాలన ఇంత విజయోత్సవాలు మనం ప్రతి ఒక్కరు మనం చెప్పాలి. మన గవర్నమెంట్ ఏమేమి పథకాలు ఇస్తున్నదో ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేసేటట్లు మనం ప్రతి ఒక్కరు చెప్పి కూడా పోవాలి. నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.